బేరర్ బ్యాలెన్స్ బ్యాగ్ అనే గేమ్ అయితే బిగ్ బాస్ హౌస్ లో కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసింది తనుజ అండ్ సుమన్ శెట్టి గారు. అదే విధంగా ఈ కంటెస్టెంట్లు బేరర్ ఉంది కదా, బేరర్ ని పట్టు విడవకురా దీన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదే చూస్తున్నారు కదా, పైన దాంట్లో వాటర్ పోస్తూ ఉంటారు. ఆ వాటర్ పోస్తూ కంటెస్టెంట్స్ పోస్తుంటే వీరిద్దరు మాత్రం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఫైనలిస్ట్ గా చూడవద్దు అనుకుంటుంటారో వారు దాంట్లో వాటర్ పోసి వాళ్ళకి బరువు ఎక్కేలా, వాళ్ళు బ్యాలెన్స్ తప్పేలా చేయడమే ఈ టాస్క్ ఉద్దేశం. అయితే ఈ రోజు తనుజాకి మాత్రం చాలా బాధ అంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే సుమన్ శెట్టి గారు కల్లి స్టాండ్ తీసుకోవడం జరిగింది ఈ రోజు భరణి గారు. కానీ తనుజ మాత్రం పాపం చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే చూస్తున్నారు కదా, అదే విధంగా ఫస్ట్ కాంచి స్టాండ్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తనుజ కల్లి స్టాండ్ తీసుకుని సుమన్ శెట్టికి వాటర్ పోయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ కాంచి సపోర్ట్ చేస్తున్నాడు, అదే విధంగా తనుజ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పగడాల స్టాండ్ తీసుకోవడంలో సూపర్ అనిపించాడు. అదే విధంగా నిన్న నామినేషన్స్ లో తనుజాకి ఇమానియల్ కి ఇద్దరికి చాలా వారావారీగా ఎమోషనల్ బాండింగ్ అయితే ఆడటం జరిగింది. వారిద్దరు కూడా ఈ రోజు రియలైజ్ అయ్యి ఈ రోజు స్టాండ్ తీసుకోవడం జరిగింది ఏమో తనుజ వైపు. అందుకనే మన దాంట్లో బ్యారర్ లో సుమన్ శెట్టి బ్యారర్ లో వాటర్ పోయడం జరిగింది. అదే విధంగా డెమన్ పవన్ గైస్, మీరైతే డెమన్ పవన్ మన తనుజ బ్యారర్ లో వాటర్ పోయటం ఫెయిర్ ఆన్ ఫెయిర్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే మొన్న ఇమానియల్ ని నామినేట్ చేయాలి, కానీ మనోడు డెమన్ పవన్ కలిసి చూపించి డెమన్ పవన్ అయితే నామినేట్ చేయడం జరిగింది తనుజ. అయితే నేను కూడా కొంచెం ఫీల్ అయ్యా. ఎందుకంటే ఎప్పుడు రీతు చౌదరి కాడికి అదే విధంగా డెమన్ పవన్ కాడికి వచ్చి మంచి మాటలు చెప్పే తనుజ మనోడి కల్లి ఎంబటే ప్లేట్ మార్చేకు కొంచెం అయితే బాధ అనిపించింది. అదే మనసులో పెట్టుకుని మనోడు ఫైనలిస్ట్ గా చూడకూడదు అనుకుని అయితే ఆ వాటర్ పోయడం జరిగిందని నేనైతే ఫేర్ అనుకుంటున్నా. మీరైతే కామెంట్ అయితే